ఇప్పుడు లైవ్ స్టార్ట్ కూర్చోండి. అన్ని కూడా వచ్చి చేసుకుని వెళ్ళారు. लाग गया लाग इधर लाग इधर అవతల సార్ గట్టిగా పడుతుంది. నాయకత్వం జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. సుబ్బనాయుడు గారు మనం ఘన నివాళులు అర్పిద్దాం. వేరే దేవితో చేయగలరు. అందించేందుకు ముందుగా సైడ్కి వచ్చి మనందరి ప్రియమిత్రులు ఉత్తరాంధ్ర గడ్డపై పసుపు జెండాని అత్యధిక మెజారిటీతో గెలిచి వచ్చినటువంటి ప్రజా నాయకుడు ఆయన్ని ఆహ్వానించేటువంటి సమయం వచ్చేసింది. క్షేత్రస్థాయి నుండి ఎదిగి కార్యకర్తల కష్టమైనటువంటి నాయకుడిగా నిరంతరం జనం పక్షాన నిలబడే వ్యక్తిత్వమే ఆయన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పీఠం వైపు కూర్చోబెట్టింది. గత అరాచక ప్రభుత్వ హయాంలో అక్రమ కూల్చివేతలకు బెదిరింపులకు భయపడకుండా ధైర్యంగా ఎదురొడ్డి నిలిచిన పక్క లోకల్ లీడర్ మన పల్లా శ్రీనివాస్ గారు. ఆయన గాజువాక ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిచి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా మనందరికీ దిశానిర్దేశనం చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఐ వెల్కమ్ పల్లా శ్రీనివాస్ గారు. కేశవ్ గారికి ధన్యవాదాలు. మరి ఈరోజు మహానాడు సందర్భంగా నేటి కార్యక్రమానికి విచ్చేసి వేదిక మీద ఆసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షులు, యువ నాయకులు, మన భవిష్యత్ నాయకులు, ఐటీ శాఖ మార్చినటువంటి ఈ వేదిక మీద ఆశీర్వైనటువంటి స్వాగతం తెలియజేస్తూ, అలాగే వేదిక ఉన్నటువంటి జాతీయ రాష్ట్ర కార్యవర్గానికి, ప్యానల్ స్పీకర్స్ కి, మరి సుమారు 1875 క్లస్టర్స్ లో ఈ వేదికతో మమేకమై డిజిటల్లో పాల్గొన్నటువంటి పార్లమెంట్ సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసన సభ్యులకు, జోనల్ కోఆర్డినేటర్స్ కి, పార్లమెంట్ అధ్యక్షులకు, చైర్మన్లకు,
అలాగే క్లస్టర్ యూనిట్ బూత్ లెవెల్ నాయకత్వానికి, అలాగే మండల గ్రామ పార్టీ నాయకులకు, ఈ రాష్ట్రంలోని ఈ దేశంలోని ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమంతో డిజిటల్ లో చూస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులకు, తెలుగు వారికి, కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ వారికి ఈ మహానాడికి స్వాగతం తెలియజేస్తూ, అలాగే విలేకరు సోదరులకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలకి అనుభవాలు, మన భవిష్యత్ కార్యాచరణ మీద ఒక ఆత్మీయ సమావేశంగా చర్చించుకునేవాళ్ళు. ఈ రోజు కొంత బాధ ఉంది, ఆ ఫిజికల్ వేదిక లేదు, ఈ డిజిటల్ వేదికలో మనం చేసుకుంటున్నామనే ఒక బాధ కొంత కార్యకర్తలకు ఉన్నప్పటికీ కూడా మరి ఈ రోజు ఉన్నటువంటి నేపథ్యంలో కాలానికి అనుగుణంగా మనం ఈ కార్యక్రమం ఒక వేదిక దగ్గర చేరుకొని ఒక కుటుంబ పండుగ మహానాడు చేసుకునేవాళ్ళు. కానీ మరి ఈ రోజు ఉన్నటువంటి నేపథ్యం అక్కడందరూ మన భావజాలాన్ని ప్రతిబింబించేటువంటి వేదిక, అలాగే మన ఐక్యతను చాటేటువంటి ఒక వేదిక, అలాగే మన భవిష్యత్ కార్యాచరణ కాలగర్భంలో గడుచుకునేటువంటి కూడా ఉన్నాయి. అయితే తెలుగుదేశం ఒక చరిత్ర సృష్టించే పార్టీ. సుమారు 1 కోటి మందితో 1 కోటి సభ్యులు ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి అండగా ఉంచుతాం. ఇదే భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ మరొక మారు ఈ మహానాడులో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరి మీరు క్లస్టర్ లెవెల్లో ఎవరైతే చేస్తున్నారో ఈ 2 రోజులు కూడా సమర్థవంతంగా శ్రీనివాస్ గారు వారి స్క్రీన్ మీద కనపడతా ఉన్నారు. ప్రతి యూనిట్ లోనూ ఎక్కడెక్కడ ఎట్లా ఈ మహానాడు కార్యక్రమం జరుగుతుంది అని ఇక్కడ అధ్యక్షుల వారి స్క్రీన్ మీద, మా ఎదురుగా ఉన్నటువంటి స్క్రీన్ల మీద పెద్దగా కనపడతా ఉంది. రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక పండుగలాగా ప్రతి ప్రాంతంలోనూ జరుగుతున్నటువంటి విషయాన్ని మేము ఇక్కడ కూర్చున్నాం. అక్కడికి ఏం జరుగుతోంది అనేటువంటి ఆతృతగా ఎదురు చూసే వారందరి కోసం తెలుగుదేశం కుటుంబ ఉండు ఫోన్ చేద్దాం ఉండు. లేట్ అవుతుంది కొంచెం వాళ్ళు వచ్చే తర్వాత చూస్తాం. ముందు చూస్తున్నారు వాళ్ళు కొంచెం అలా ఉన్నాయి సార్. కాదు ఒక ఫోటో ఎప్పుడు ఏమన్నా వెనకబడింది రాజకీయాల్లో అలాగున్నట్టు అదే నిలబెట్టి నిలబడే ధైర్యం మన కార్యకర్తలని. ఎన్టీఆర్ గవర్నమెంట్ ని అప్రజాస్వామ్యంగా డిస్మిస్ చేసి కోసం ప్రజల కోసం నిలబడతాం. అందుకే 2024 నాయకత్వంలో తప్పకుండా
నేను చేస్తున్నా మీ అవసరాలను గుర్తించి నేను ఉచితంగా 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం. సోషల్ సైకోను కాపాడేసి మహిళల ఆత్మగౌరవాన్ని జిందాబాద్ నారా చంద్రబాబు గారి నాయకత్వం. జిందాబాద్ నారా చంద్రబాబు గారి నాయకత్వం. జిందాబాద్ నారా లోకేష్ గారి నాయకత్వం. గౌరవంగా చేస్తున్నా ఈ మహిళ ఈ మహానగరి మా ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగానికి ప్రాధాన్యమిచ్చాం. సాధారణ రైతుల దగ్గర నుంచి కార్మికుడు పిల్లల వరకు ఐటీ రంగంలో అవకాశాలు అందిస్తున్నారు. ఒక్క పాలసీలో లక్షల కుటుంబాల్లో విలువ నింపాం. నేను దేశాల్లో ఐటీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇళ్లలో ఒక పండగ, ఒక పసుపు మహానాడు పండగ జరుపుకుంటున్న శుభదినంలో మన తెలుగుదేశం పార్టీ స్థాపించిన 44వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీలో ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆయన జన్మదినాన్ని రోజున మన తెలుగు జాతి తెలుగుదేశం పార్టీ భారతదేశంలో ఏ పార్టీ చేయలేని చేసుకునే విధంగా ఈ పసుపు మహానాడు కార్యక్రమం చేసుకోవటం ఆనవాయితీగా వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ 2026 మహానాడు కార్యక్రమంలో మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ మనం నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో చేసుకోవాల్సిన తరుణంలో ఈరోజు మన భారతదేశ గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క భారత పౌరుడు పొదుపుగా వాడుకోవాలని చెప్పి ఒక పిలుపుతో మా గౌరవనీయులైన జాతీయ నాయకుడు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఆలోచించి ఈరోజు పసుపు మహానాడు కార్యక్రమం మనకి రాష్ట్ర హెడ్ క్వార్టర్లో తాడేపల్లిలో ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది. దానివల్ల ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో హైబ్రిడ్ మహానాడు వర్చువల్గా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎల్ఈడి స్క్రీన్లను పెట్టి కుటుంబ సభ్యులందరూ కూడా రాష్ట్ర నాయకత్వం అక్కడ చెప్పే కార్యక్రమాలు వారు చేసే రాష్ట్ర భవితం గురించి నియోజకవర్గాల అభివృద్ధి గురించి ఈరోజు జరిగే మహానాడు స్త్రీశక్తి థీమ్తో జరుగుతూ ఉంది. స్త్రీశక్తి థీమ్ అంటే ఈ మహానాడులో మన స్త్రీలకి ఏ విధంగా వసతులు కల్పిస్తూ ఉన్నాం, అదేవిధంగా స్త్రీశక్తి అయితేమి ఇంకా రాబోయే తరంలో మనం స్త్రీలకి వాళ్ళకి ఏ విధంగా మనం వసతులు కల్పిస్తూ ఉన్నాం అనే ఒక ఉద్దేశంతో ఈరోజు మన అగ్ర నాయకత్వం ఆడ కార్యక్రమం జరుగుతూ ఉంది. అదే కార్యక్రమంలో మా కోవూరు నియోజకవర్గం గౌరవనీయులైన శాసనసభ్యురాలు మరియు పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మేడం ఆదేశాలతో మా కోవూరు నియోజకవర్గంలోనే 11 క్లస్టర్లో ఈరోజు హైబ్రిడ్ మోడల్లో మాకు ఇక్కడ వర్చువల్గా మా ఇందిరిపేట మండలంలో క్లస్టర్ 10 క్లస్టర్ 11లో ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు సోదరిమణులు అక్కా చెల్లెళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున పసుపు కండవాలు వేసుకొని ఏడుగా తరలి వచ్చి జేజేపేట జీ కన్వెన్షన్లో భారీ ఎత్తున తరలి వచ్చి స్వచ్ఛందంగా ఈ యొక్క మహానాడు కార్యక్రమం హైబ్రిడ్ మాల్లో అక్కడ నాయకత్వం చెప్పిన విధంగా
మా ప్రశాంత్ రెడ్డి గారి పిలుపు మేరకు అందరం వచ్చి ఇక్కడ వీక్షించడం జరుగుతూ ఉంది. ఈ మహానాడులో రాష్ట్ర భవితవ్యం గురించి మనం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు తెచ్చాం. బీసీ బడుగు బలహీన వర్గాలు అయితేమి అగ్రకులాలు అన్ని వర్గాలను కలుపుకొని రాష్ట్ర భవితవ్యం కోసం ఏ తీర్మానాలు ప్రవేశపెట్టాలా, భవిష్యత్తులో ఇంకా కూడా మనం ఏమి చేస్తున్నాం. ఈ యొక్క తీర్మానాలు పార్టీని కనిపెట్టుకొని అన్ని విధాలు కూడా పార్టీకి సేవలు అందించిన సీనియర్లను కూడా సన్మానం చేసే కార్యక్రమం కూడా ఈరోజు చేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి భారీ ఎత్తున తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా తరలి వచ్చినారు. మనము సంవత్సరానికి ఒకసారి మనకు సంక్రాంతి పండుగ వస్తుంది తెలుగు జాతి వాళ్ళకి. ఈరోజు అదేవిధంగా ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మహానాడు కార్యక్రమం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిరథ మహారాజులు, తెలుగుదేశం పార్టీ సీనియర్లు, సోదరమణులు, అక్కా చెల్లెళ్ళు అందరికీ కూడా మరియు మా కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా చేస్తున్నామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జోహార్ ఎన్టీఆర్, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. జై లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నారా లోకేష్ బాబు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక పండుగ వాతావరణం నెలకొనింది. ఈరోజు రాష్ట్రంలో ఒక పెద్ద పండుగ, పసుపు పండుగ మహానాడు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, అదేవిధంగా యువత, పేదలు, పెద్దలు, స్త్రీలు అందరూ కలుసుకొని, యువత అందరూ కలుసుకొని కూడా ఈ మహానాడు పెద్ద పండుగ కార్యక్రమాన్ని అందరూ కూడా చాలా సంతోషంగా, చాలా తలెత్తుకొని గర్వంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 44 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ఎన్నో మహానాడుని ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుంది. అదేవిధంగా 2026 మహానాడు ఎంతో వైభవంగా నెల్లూరులో మొదటిసారిగా కోవూరు నియోజకవర్గంలో జరగవలసిన మహానాడు కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు హైబ్రిడ్ విధానంలో ప్రపంచంలోనే, దేశంలోనే మొట్టమొదటిగా లక్షలాది మంది ప్రజలు, లక్షలాది మంది క్యాడర్ వర్చువల్గా కూడా ఈరోజు ఈ మహానాడు కార్యక్రమాన్ని వీక్షించడం అనేది ఈరోజు ప్రపంచంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కబోతుంది. ఈరోజు మహానాడు 2026 హైబ్రిడ్లో విధానంలో ఈ కార్యక్రమానికి క్లస్టర్ విధానంలో రాష్ట్ర స్థాయిలో ఉన్న 1875 క్లస్టర్లో ఈ మహానాడు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ప్రజలందరూ కూడా, క్యాడర్ అందరూ కూడా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక చోటకి చేరి క్లస్టర్లో ఈ కార్యక్రమాల్లో పాల్గొని మన మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ఈ పసుపు పండుగ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఈ తెలుగుదేశం పార్టీ రాబోయే భవిష్యత్తుకి దిశానిర్దేశం చేయబోతుంది. ఎందుకంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2019 నుంచి 24 వరకు అంధకారంలో ఉన్న పరిస్థితులు, అలాంటిది 2024లో తిరిగి అధికారం సాధించిన తర్వాత రాష్ట్రం సంక్షేమం, అదేవిధంగా అభివృద్ధి అనే 2 జోడు గుర్రాల మీద పరిగెత్తుతూ రాష్ట్రాన్ని పరుగులు తీస్తున్నారు. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు సూపర్ 6 అనేది ఒక సూపర్ హిట్ కార్యక్రమంగా నెలకొనింది. ఈరోజు ప్రజలు, గ్రామాల్లో పేద ప్రజలు చూసుకుంటే పెన్షన్ల పంపిణీ కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే తల్లికి వందనం కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే ఈరోజు స్త్రీలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే సంక్షేమం కావచ్చు, ఇలా అనేక సంక్షేమ పథకాల్ని అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి ఏదైతే మన నారా లోకేష్ గారు యువకులకి ఇచ్చిన వాగ్దానం మేరకు 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది అని ఏదైతే తీసుకున్నారో దానికి తగ్గట్టుగా ప్రపంచ స్థాయిలో ఉన్న పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్కి తీసుకుని వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించి వారి ద్వారా యువతకి నైపుణ్యాలు పెంచి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం, రాష్ట్ర యంత్రాంగం మొత్తం కూడా పనిచేస్తుంది. ఇది రాష్ట్ర భవిష్యత్తుకి ఒక మంచి శుభసూచకం. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మహానాడు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. క్లస్టర్లో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గ్రామ స్థాయి నుంచి గ్రామ పార్టీ అధ్యక్షులు కావచ్చు, ప్రధాన కార్యదర్శులు కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే మండల పార్టీ కార్యదర్శులు, మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా క్లస్టర్ యూనిట్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, బూత్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, అదేవిధంగా మనం చూసుకుంటే కేఎస్ఎస్ సభ్యులు అందరూ కూడా ఒక స్వచ్ఛందంగా ఎటువంటి
ప్రలోభాలకి లోను కాకుండా స్వచ్ఛందంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి వాళ్ళ యొక్క ఈ సంఘీభావాన్ని తెలియజేసుకుంటున్నారు. మన గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆలోచనలు, ఆదేశాలు, వారి యొక్క సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని వారు చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ యొక్క నాయకత్వంలో పనిచేయడం మేము చాలా గర్వంగా భావిస్తున్నాం. ఎందుకంటే క్లస్టర్ విధానానికి కూడా ఒక మంచి అవకాశం ఇది. క్లస్టర్లో ఈ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి బూత్ ఇన్ఛార్జిని, ప్రతి బూత్ కన్వీనర్ని కలుసుకొని ప్రత్యేకంగా వాళ్ళ యొక్క పార్టీ పట్ల వాళ్ళకున్న నిబద్ధతని చూపించేదానికి ఒక మంచి అవకాశం దొరికింది. ఈ కార్యక్రమం ద్వారా రాబోయే సెప్టెంబర్లో స్థానిక సంస్థలకి పార్టీ మరింత పటిష్టపడి ప్రతి ఎలక్షన్లో కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడం ఖాయం. ఇక్కడ ఈ కార్యక్రమం ద్వారా మనం తీర్మానాలు కూడా చేసుకొని మన కోవూరు నియోజకవర్గంలో ఇందుకూరుపేట మండలంలో కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, ప్రజల అవసరాలను గుర్తించి మన పెద్దలు ఏదైతే ఉన్నారో ఇక్కడ సీనియర్ తెలుగుదేశం పార్టీలు వాళ్ళందరినీ కూడా కాన్ఫరెన్స్లోకి తీసుకొని వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసి మనం రేపు 28వ తేదీ తీర్మానాలని ప్రవేశపెట్టి ఆ తీర్మానాలని మన గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అందించి దాని ద్వారా రాష్ట్ర నాయకత్వానికి కూడా తెలియజేసే విధంగా కూడా మనం ఇక్కడ ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే ఈ 2026 మహానాడు అనే స్త్రీ శక్తి అనే ఒక థీమ్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మనందరికీ తెలిసిందే, ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు చాలా సంతోషంగా ఉంటారనేది. అలాంటి స్త్రీలకి తెలుగుదేశం పార్టీలో ఒక గొప్ప స్థానం ఉంది. అలాంటి స్త్రీలకి రాష్ట్ర అభివృద్ధిలో ఒక గొప్ప స్థానం ఉంది. అలాంటి స్త్రీ మా కోవూరు నియోజకవర్గానికి శాసనసభ్యురాలు అవడం మాకు అదృష్టం లాంటిది. అలాంటి స్త్రీ నాయకత్వంలో మేము అందరం పనిచేయడానికి రాబోయే రోజుల్లో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ తెలుగుదేశం పార్టీని, అదేవిధంగా యంత్రాంగాన్ని, కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి పార్టీని మరింత బలోపేతం చేసేదానికి అందరం కూడా ఈ మహానాడుకి వేదికగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు సూచించినట్లు ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మహానాడు జరుపుకోవడం ఒక ఆనవాయితీగా తెలుగుదేశం పార్టీ అవలంబిస్తోంది. దానికి అనుగుణంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పసుపు పండుగగా మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం కార్యకర్తలైతేనేమి, నాయకులైతేనేమి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా పసుపు పండుగ జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు వాస్తవంగా నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గంలో జరగవలసిన ఈ మహానాడు కార్యక్రమాన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరగాల్సిన ఈ మహానాడు కార్యక్రమాన్ని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి సూచనలతో ఇంధన పొదుపు కారణంగా సేవ్ చేసుకోవాలని చెప్పనేసి ఒక నినాదంతో ఈరోజు మినీ మహానాడుగా మన ఆంధ్ర రాష్ట్రంలో దీన్ని కుదించి వాస్తవంగా జరగాల్సిన మహానాడుని ఈ నరేంద్ర మోడీ గారి సూచనలతో ఇక్కడ పొదుపు మహానాడుగా దీన్ని అవలంబించి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి ఆఫీస్ నుంచి లైవ్లో కార్యకర్తలను ఉద్దేశించి, నాయకులను ఉద్దేశించి మన రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్తూ అందరూ పసుపు పండుగ జరుపుకోవాలని చెప్పనేసి ఒక నినాదంతో ఈరోజు మా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గంలో ఇందుకూరుపేట మండలం 2 క్లస్టర్లు అయితే, ఒకటి 20 గ్రామాలు ఇందుకూరుపేట గ్రామం నుంచి, ఇందుకూరుపేట మండలం నుంచి 20 గ్రామాలు ఉంటే 9 గ్రామాలు ఇందుకూరుపేట హెడ్ క్వార్టర్లో, 11 గ్రామాలు జగదేవిపేట కళ్యాణ మండపంలో జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన కోవూరు నియోజకవర్గానికి సంబంధించి 5 మండలాల్లో మండలానికి 2 క్లస్టర్ల తరఫున 2 క్లస్టర్లు ఉన్నటువంటి మండలానికి 2 దగ్గరలో జరుపుకోవడం. ఈ అన్నిటికీ మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఇబ్బంది పడకుండా వారికి మంచినీళ్ళ కానించి మజ్జిగ ప్యాకెట్ల కానించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మధ్యాహ్నం భోజనం, సాయంకాలం స్నాక్స్
మహిళలకైతేనేమి పురుషుల కార్యకర్తలకైతేనే ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోవాలని చెప్పని ఆదేశించడంతో ప్రతి ఒక్కరికి ఇక్కడ మజ్జిగ ప్యాకెట్లు అయితేనేమి, మంచినీళ్ళ బాటిల్ అయితేనేమి, మధ్యాహ్నం భోజనం అయితేనేమి, స్నాక్స్ అయితేనేమి అన్నీ అందించడం జరుగుతుంది. ఇది మా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మమ్మల్ని ఉద్దేశించి అందరికీ జరపాలని చెప్పని సూచించడం జరిగింది. ఇదే విధంగా మేమందరం ఆమె బాటలో నడుస్తూ ఈ మహానాడిని జయప్రదం చేయడం జరుగుతుంది. జై హింద్. నమస్కారం. ఈరోజు మహానాడు కార్యక్రమం 27, 28, 29 తారీఖుల్లో నెల్లూరు వేదికగా, నెల్లూరు కోవూరు నియోజకవర్గం వేదిక అయి ఉండింది. కానీ ఈరోజు అంతర్జాతీయ లెవెల్లో యుద్ధ ప్రభావం వల్ల డీజిల్ కొరత, పంట నూనెల కొరత ఏర్పడే పరిస్థితి వచ్చిన వల్ల కేంద్ర ప్రభుత్వం ఇంధనాన్ని పొదుపు చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం దానివల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కూడా చెప్తా ఉంది. తెలుగుదేశం పార్టీకి ఒక జాతీయ భావాలు ఉండే పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ అని కూడా జాతీయ భావం ఉన్న పార్టీ ఈ భారతదేశంలో ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీ. ఒక తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న ప్రజల యొక్క బాగోగులే కాకుండా భారతదేశంలో ఉన్న ప్రజానీకాన్ని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇంధన పొదుపులో భాగంగా పొదుపు మహానాడిని చేయాలని ఈరోజు కేంద్ర జాతీయ పార్టీ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, కేంద్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకున్న తర్వాత ఈరోజు వర్చువల్ మహానాడులో వాళ్ళు అక్కడ కేంద్ర పార్టీ కొంతమంది నాయకులతోటి అక్కడ వాళ్ళు దిశ చూపిస్తుంటే ఇక్కడ క్లస్టర్ వైజు దాదాపు రాష్ట్రంలో 1800 పైచిలకు క్లస్టర్లో ఉన్నటువంటి బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల కార్యవర్గాలు, అదేవిధంగా బీసీ సెల్లు, ఎస్సీ సెల్లు, ఎస్టీ సెల్లు, మైనార్టీ సెల్లు, అదేవిధంగా ఐటీడీపీ వాళ్ళు, అదేవిధంగా అడ్వకేట్స్ కమిటీ అయితేనేమి, సాంస్కృతిక కమిటీలు అయితేనేమి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి వివిధ గ్రామాల్లో ఉన్న నాయకులు, నీటి సంఘాల అధ్యక్షులు, అదేవిధంగా సొసైటీ అధ్యక్షులు, సొసైటీ డైరెక్టర్లు, నీటి సంఘాల డైరెక్టర్లు, అదేవిధంగా దేవస్థాన కమిటీలు అయితేనేమి, అక్కడ ఉన్న సభ్యులు అయితేనేమి, ఈ విధంగా ఆ గ్రామాల్లో ఉన్న సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కలిసి కూడా క్లస్టర్ వైజు యొక్క కార్యక్రమాలు చేసుకునే భాగంగా ఇందుకూరుపేట మండలంలో క్లస్టర్ 10 జీ కన్వెన్షన్లో జగదేపేటలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించడం, వారి యొక్క సందేశాన్ని అందరూ వినడం, ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఈ పశువు పండుగకి తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఈరోజు రేపు కూడా ఈ యొక్క కార్యక్రమాలు వినడం, అదేవిధంగా ఈ క్లస్టర్ పరిధిలో ఏమేమి కార్యక్రమాలు చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలి, సంక్షేమ కార్యక్రమాలు ఏం చేయాలి, కార్యకర్తల బాగుకి ఏమేమి చేయాలని యొక్క నిర్ణయాలు, సమీక్షలు జరుగుతాయి. ఈ సమీక్షల్లో అందరూ యొక్క సలహాలు, సూచనలు తీసుకొని అవన్నీ కూడా పొందుపరిచి ఒక తీర్మానాల రూపంలో రేపు తీర్మానాలు చేసే కార్యక్రమం కూడా ఇక్కడ జరగద్ది. ఈ క్లస్టర్లను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, వారి యొక్క సారథ్యంలో, వారి ఆదేశాల ప్రకారం ఈ యొక్క క్లస్టర్ల వైజు అందరం కూడా ప్రతి దగ్గర తిరిగి ఈ యొక్క క్లస్టర్లో ప్రతి దగ్గర కూడా విజయవంతం కావాలి. తెలుగుదేశం పార్టీ మా శాసనసభ్యురాలు, పోలిట్ బ్యూరో సభ్యురాలు ఈరోజు మాకు ఇక్కడ అందుబాటులో లేకపోయినా కూడా ఆమె ఇక్కడ ఉన్నట్టే ప్రతి ఒక్కరం భావించుకొని ఆమె ఆదేశాలను ప్రతి ఒక్కరితో తప్పకుండా ఇక్కడ అందరం పాటిస్తూ తెలుగుదేశం పార్టీకి ఒక క్రమశిక్షణ గల కుటుంబ సభ్యులుగా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం కూడా విజయవంతం చేసే కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తా ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కేవలం ఒక వర్గానికో, ఒక వ్యక్తులకో, కొంతమందికి ఉండే పార్టీ కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన పార్టీ. నందమూరి తారక రామారావు ఆయన ఏ ముహూర్తాన్ని ఈ పార్టీని స్థాపించాడో 44 సంవత్సరాలు ఒక ప్రాంతీయ పార్టీగా ఏర్పడిన పార్టీ ఈరోజు జాతీయ పార్టీగా గుర్తింపు పొంది ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈ యొక్క భారతదేశ ఒక చిత్రంలో ఒక ప్రధాన పార్టీగా ప్రధాన భూమిక పోషించే పార్టీ ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీని కూడా ఈ సందర్భంగా చెప్పకమానదు. కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఈరోజు కేడర్ గల పార్టీ, భారతదేశంలో దాదాపు 1 కోటి మంది సభ్యత్వాలున్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కేవలం తెలుగుదేశం పార్టీని బడుగు బలహీన వర్గాలు, అన్ని వర్గాల ప్రజానీకం ఆదరించడానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ చేసే ఏ కార్యక్రమం అయినా భవిష్యత్తుకి ఒక 20 సంవత్సరాల తర్వాత ఆ రోజు ఏం జరగబోతుందో ఆ రోజు ప్రణాళిక ముందుగానే వేసి ఆ రోజు యొక్క భవిష్యత్తుని నిర్ణయించే పార్టీ తెలుగుదేశం పార్టీ. దానిలో భాగంగానే ఈరోజు ఎన్నికల 2024లో ఎన్నో వాగ్దానాలు
చేయడం, అన్ని వాగ్దానాలు ముఖ్యంగా పెన్షన్లు అయితేనేమి, వికలాంగుల పెన్షన్లు అయితేనే, తల్లికి వందనం కావచ్చు, స్త్రీ శక్తి కావచ్చు, అదేవిధంగా ఉచిత బస్సులు అవుతాయి మహిళలకి, అదేవిధంగా పొదుపు మహిళలకి అయితే ఎన్నో వెలుసుబాట్లు ఇవ్వడం, అదేవిధంగా తల్లికి వందనం కింద పిల్లలకి ఒకరు కాకుండా ఇద్దరు ముగ్గురు కూడా వాళ్ళకి అవకాశం కల్పించడం, అదేవిధంగా ఎన్నో ఈరోజు మళ్ళీ ఈ యొక్క తీర్మానాల్లో 50-60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మళ్ళీ కూడా తీసుకురాబోతున్నాము. అదేవిధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకి ఎన్నో బీజాలు వేసి ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జోడు గుర్రాల్లాగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తున్న ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు, మా యొక్క యువ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో మా గౌరవ శాసనసభ్యురాలు, మా గౌరవ పార్లమెంట్ సభ్యురాలు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, వివాద రహిత కోవూరు, అభివృద్ధి కోవూరే నినాదంగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఇందుకూరుపేట మండలంలో ఈరోజు మైపాడు రోడ్లో పనులు శరవేగంగా జరుగుతూ ఈరోజు కొత్త అందాలని సంతరించుకుంది ఈ రోడ్డు. అదేవిధంగా ముదుర్తిపాలెం కాజ్వే పనులు కూడా శరవేగంగా జరుగుతూ 50% పనులు పూర్తి చేసుకున్న ఘనత ఈరోజు మా గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతాయి. తెలుగుదేశం పార్టీలో ఈరోజు వచ్చిన కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ 82లో ఈ పార్టీని ప్రారంభించుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా బడుగు బలహీన వర్గాలు ఎంతోమంది సామాన్యులు కూడా ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, ఉన్నత స్థానాలు తీసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. పటేల్ పట్వాడీ వ్యవస్థ అయితేనేమి, అదే మున్సిపల్ కర్నాల వ్యవస్థని అప్పట్లోనే రద్దు చేసి ఒక సాహసోపేత నిర్ణయం తీసుకుని తెలుగుదేశం పార్టీ అంటే ఇది. అప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు గ్రామాల రాజకీయం 1-2 కుటుంబాలకు పరిమితమైన రాజకీయాన్ని తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత విస్తృతంగా గ్రామాల్లో పూరి గుడిసె దాకా రాజకీయాన్ని తీసుకుపోయిన ఘనత నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీది. ఈరోజు చంద్రబాబు నాయుడు నాయకత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలిసి సెలవు తీసుకుంటాం. వీటిని అభివృద్ధి అందుకోవాలి. నా జీవితంలో ఎప్పుడు కోవూరు శాసనసభ్యురాలకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ దినము మహానాడు అత్యంత వైభవంగా జరిపిస్తున్న మా మండల నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. స్వచ్ఛందంగా విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకి, ప్రతి ఒక్క స్త్రీకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని, చంద్రబాబు నాయుడు సమక్షంలో తీసుకునే ప్రతి అభివృద్ధి ప్రాతిపదికన నడిపింపబడుతుందని కోరుకుంటున్నాము. ఇప్పుడు జరిగిన ప్రతి కార్యక్రమానికి విచ్చేసిన మనుషులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మనం రుణపడి ఉన్నాం. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత, గౌరవించవలసిన బాధ్యత నాయకత్వానికి మళ్ళీ గుర్తుగా స్థానిక ఎన్నికలకు సిద్ధంగండి. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా గెలిపే ప్రధానం. ఎవరు కూడా ఇగ్నోర్ చేయకండి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇళ్లలో ఒక పండగ, ఒక పసుపు మహానాడు పండగ జరుపుకుంటున్న శుభదినంలో మన తెలుగుదేశం పార్టీ స్థాపించిన 44వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీలో ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆయన జన్మదినాన్ని రోజున మన తెలుగు జాతి తెలుగుదేశం పార్టీ
భారతదేశంలో ఏ పార్టీ చేయలేని చేసుకునే విధంగా ఈ పసుపు మహానాడు కార్యక్రమం చేసుకోవటం ఆనవాయితీగా వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ 2026